నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచినప్పుడు, సొంత వాళ్లే పరాయి వాళ్లలా చూసినప్పుడు బాధపడకు మిత్రమా. అది నీకు దేవుడిచ్చిన హెచ్చరిక. నీకు నువ్వే సైన్యం, నీకు నువ్వే ఆయుధమని చెప్పే గుణపాఠమది. నీ యుద్ధం నువ్వే చెయ్యి. సాయం అడిగితే ముఖం చాటేసే ఈ లోకంలో నీ ఆత్మగౌరవమే నీకు రక్ష. అవసరానికి వాడుకుని వదిలేసే మనుషుల కోసం కన్నీళ్లు పెట్టుకోకు. సింహంలా ఒంటరిగా వేటాడు, గొర్రెల్లా మందలో కలవకు. నీ కష్టాన్ని నమ్ముకో, నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. చెమటతో సంపాదించిన 1 రూపాయి సులభంగా వచ్చిన 100 రూపాయల కంటే గొప్పది. కాబట్టి ఎంత కష్టమొచ్చినా ఆగిపోకు. ఈరోజు అలసిపోయిన నీ చేతులే రేపు నిన్ను తలెత్తుకుని బ్రతికేలా చేస్తాయి. గుర్తుంచుకో, కష్టం అనిపించినప్పుడు ఒక్కసారి ఆలోచించు. నా ప్రయాణం ఆపితే నా కుటుంబం కూడా కష్టాల కడలి మధ్యలో ఆగిపోతుందని. దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టాలని కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయడానికి మాత్రమే. గుర్తుపెట్టుకో. మంచి మంచోళ్ళు ఎంతెంత పెద్ద గొప్పోళ్ళు ఒక్కసారి ఆ బొందల గడ్డల పోయి చూడన్న. మట్టిలా కలిసిపోయారు. ఉన్నన్ని రోజులు వాని మీద కుళ్ళు, వీని మీద ఈర్ష, వాన్ని నాశనం చేద్దామా, వీని మీద పగ, ఇవన్నీ ఎందుకన్నా? మన జీవితానికి ఎన్నటికున్నా ఏమున్నా మన ఊపిరాక తప్పదు. ఉన్నన్ని రోజులు 10 మందికి సాయం చేస్తూ 10 మందితో కలిసిమెలిసి ఉండు. నీ అనుకున్న నీవులతో ప్రేమతో కలిసిమెలిసి జీవితాన్ని గడపన్నా. అప్పుడు నీ జీవితానికి, నీ పుట్టుకకు, నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఒకసారి నిజాయితీగా ఆలోచించు. నీ దగ్గర డబ్బులున్నప్పుడు ప్రపంచం నిన్ను పలకరించే విధానానికి, ఇప్పుడు నీ సిచ్యుయేషన్ బాగాలేనప్పుడు నిన్ను చూసే చూపుకి ఎంత తేడా ఉందో గమనించావా? జేబులో గట్టిగా డబ్బులున్నప్పుడు నువ్వు చెప్పే చెత్త జోక్కి కూడా నవ్వే జనం, అదే డబ్బులు లేనప్పుడు నువ్వు చెప్పే నిజమైన బాధని కూడా నటన అని కొట్టి పారేస్తారు. మన సినిమాల్లో, కథల్లో డబ్బు కంటే ప్రేమ గొప్పది, బంధాలు గొప్పవి అని వింటాం. అవి వినటానికి చాలా బాగుంటాయి. కానీ రియల్ లైఫ్ లో ఆకలి వేసినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోనప్పుడు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగినప్పుడు అక్కడ మాట్లాడేది ప్రేమో త్యాగమో కాదు, కేవలం డబ్బు మాత్రమే. ఇది చాలా చేదు నిజం, కానీ ఒప్పుకొని తీరాలి. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ కోపాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, నీ మౌనాన్ని పొగరు అంటారు, చివరికి నీ జ్ఞానాన్ని కూడా సొల్లు కబుర్లు అంటారు. అంతెందుకు, నువ్వు ఎవరి కోసమైతే ప్రాణమిస్తావో వాళ్ళు కూడా నిన్ను వేస్ట్ ఫెలోలా చూస్తుంటే ఆ నొప్పిని భరించడం నరకంలా ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, ఫిలాసఫీలు, ఎమోషన్స్ పక్కన పెట్టి ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. సంపాదించు, స్వార్థంగా కాదు, నీ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నువ్వు సక్సెస్ అవుతావు. అంతా మనోళ్లే కదా, అంతా మన వాళ్లే కదా, అంతా నా వాళ్లే కదా అని రాసుకొని పూసుకొని చంకలకెత్తుకుంటే, ముఖాల మీదకెత్తుకుంటే రేపొద్దున నిన్ను భవిష్యత్తులో వాడు పక్కేస్తాడు. నువ్వు పక్కనే పెట్టుకుంటే వాడే రేపొద్దున నిన్ను నీకు తెలియకుండా నీ వెనక అంగి పట్టుకొని లాగేస్తాడు. నీ పక్కనే ఉంటాడు, నీ ఎదుగుదలను ఓర్వలేడు. నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తెలియకుండానే నీకు శూలాలు దించుతాడు. అందుకే నీ లైఫ్ లో నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పండ్లను చెట్టు కూడా మొయ్యదు, వాటంతట అవే రాలిపోతాయి. ఆ పాపం నీకెందుకు? సాయం చేసిన వారిని మోసం చేసినా, దారి చూపిన వారికి ద్రోహం చేసినా అది మహాపాతకం. ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు, కానీ కర్మకు కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. రుణం ఉండి కలుస్తారో, రుణం తీసుకోవడానికి కలుస్తారో తెలీదు, గాని కొంతమందితో ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రమా. ఇది నమ్మ జీవితం. ప్రతివాడు మనవాడే కదా అని తినిపించాను, తాగిపించాను. వాళ్ళకి అవసరమైనప్పుడు నా దగ్గర లేకపోయినా అడ్డముండి మరీ వాళ్ళకి డబ్బులిప్పించాను. మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు, కానీ నేను ఎంత మంచి చేసినా నాకు వెన్నుపోటే మిగిలింది. ఎవడు కనిపెట్టాడో ఏమో కాని ఈ మంచితనమనే వలలో సర్వనాశనమైపోయాను. ఇక నుండి అలా కాదు. నాకు ఎవరెవరు ఏ విధంగా, ఏ రూపంలో ఎలా ఇచ్చారో అదే విధంగా వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. రెడీగా ఉండండి. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. మోసంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. కానీ నిజాయితీగా జీవిస్తే ఇబ్బందులు వస్తాయన్నది ఎంత నిజమో, నీలో ఉన్న నిజాయితీయే నిన్ను ఆపదల నుండి కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం.
పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ ధైర్యాన్ని మాత్రం నువ్వు కోలుకో. నీ కష్టాన్ని, నీ బాధని అవతలంతోని పంచుకోకు. అవతలుడు అలసుగానే చూస్తాడు గాని నీ కష్టానికి, నీ బాధకు ఎవ్వడు తోడుగాడు. కొన్నిసార్లు కాలం నీకు అనుకూలంగా ఉండకుండొచ్చు, కొన్నిసార్లు నువ్వు అనుకున్న దానికన్నా అద్భుతంగా ఉంటుండొచ్చు. ఏదేమైనా నువ్వు అనుకున్నది ధైర్యంతోని ముంగడికడిగై ధైర్యంగా ముంగడికెళ్ళు మిత్రమా. ఈ రోజులలో మంచోడు అనిపించుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు, నష్టం తప్పించి. మన దగ్గర 10 రూపాయలు ఉండి ఖర్చు పెడితే మంచోళ్ళం, లేక లేవురా అని చెప్పినామనుకో ఇంతకుముందు పెట్టింది కూడా మర్చిపోయే వాళ్ళు అంగారా అని మాట్లాడతారు. గుర్తింపు లేని మంచి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మంచోడు అనిపించుకోందే మన్నాయం. నా కథ ఇక మొదలైంది. ఎదిగినా ఒక్కడినే, ఓడినా ఒక్కడినే. ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎంతమంది నన్ను వెనక్కి లాగాలనుకున్నా నా లక్ష్యాన్ని మాత్రం వదులుకోను. నా పట్టుదల ముందు ఈ కష్టాలు కూడా నన్ను చూసి భయపడాల్సిందే. నన్ను నమ్మిన వాళ్లని వదులుకోను, నాకు సహాయం చేసిన వాళ్లని మర్చిపోను, పరిస్థితులకు వెన్నుచూపను. ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించలేక ఆగిపోయావో అన్నిసార్లు నేను ఓడి నిలబడ్డాను. ఇక నన్ను ఆపడం ఎవ్వరితరం కాదు. ఎంతటి కష్టాన్నైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు, కానీ విలువైన బంధాల వైపు, చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైన చూడకు. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాలు వదిలిన చేతులే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎప్పుడైనా నువ్వు దేవుడా కష్టాలు రానివ్వకు అని ప్రార్థించుకో, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు అని కోరుకో. అర్థమవుతుందా? ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, బద్ధకాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో, ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో, అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో. అందరూ మనతో ఉన్నట్టే కనిపిస్తారు, కానీ అవసరం వచ్చినప్పుడు మనతో నిలిచేది మాత్రం కొద్దిమంది మాత్రమే. మనం ఆనందంగా ఉన్నప్పుడు చుట్టూ మనుషులుంటారు, కష్టంలో పక్కన నిలబడేవాళ్లు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. మాటల్లో ప్రేమ చూపించడం సులభం, కష్ట సమయంలో తోడు నిలబడటం కష్టం. అందుకే జీవితంలో అందరినీ నమ్మడం కాదు, కష్ట సమయంలో నీ పక్కన నిలిచిన వాళ్లను గుర్తుంచుకో. ఎందుకంటే నిజమైన మనుషులు సుఖంలో కాదు, కష్టాల్లో తెలుస్తారు. చూడని ఓటమి లేదు, నన్ను తాకని అవమానం లేదు, నేను మొయ్యని భారం లేదు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగడమే. నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకి బెదరకూడదు. నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం అంత కఠినంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే మొదలుపెట్టు. ఒక్కసారి మొదలు పెడితే చావో రేవో తేల్చుకునే తిరిగి రావాలి, అంతే తప్ప వెన్ను చూపిక. ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం. ఎంత ఆత్మీయులైన రక్త సంబంధుల ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో, అన్నయ్య దగ్గరకో, అక్క దగ్గరకో, చెల్లి దగ్గరకో, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 రోజులున్నా 5వ రోజైనా లెక్కలేసుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవం, చేదైనా వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా, వాళ్ళు లెక్కలేసుకుంటారు. కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లి. అవడం ఒక అదృష్టం. ఫెయిల్యూర్ ఇస్ ద బెస్ట్ టీచర్. మనకి మనం ఏంటో తెలిపేది ఫెయిల్యూరే. దేనికైనా తెగించడానికి ధైర్యాన్నిచ్చేది ఫెయిల్యూర్ మాత్రమే. ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్స్, ఎప్పుడు ఓడిపోతున్న వాడు గెలిస్తే అది హిస్టరీ. కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ₹1 సంపాదించలేదనుకోండి, అమ్మ నిందిస్తుంది. తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా నీలా వెన్నుపామ్మి తట్టడు, మేము కష్టపడి సంపాదిస్తాం, ₹1 తేడు అన్నదమ్ములు మాట్లాడరు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతాం. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ₹1 సంపాదించకపోతే నిందకి గురైపోతాం. లోకం పిచ్చిది, నిజం చెబితే నమ్మదు, అబద్ధం చెబితే నెత్తిన పెట్టుకుంటుంది. మంచోడిని చేతకానివాడు అంటుంది, మోసగాడిని తెలివైనవాడు అంటుంది. అందుకే నిర్ణయించుకున్నా ఎవరికోసం మారకూడదని.
నా దారి రహదారి, అడ్డు వస్తే తొక్కిపడేయడమే. నా ఓటమిని కోరుకునే వాళ్లకి ఒక బ్యాడ్ న్యూస్, నేను అంత త్వరగా వదులుకునే రకాన్ని కాదు. నా మొండితనం, నా బలం, నా కష్టం నా ఆయుధం. మీరు ఎంత కిందకి లాగితే నేను అంతే పైకి లేస్తా.